వెరీ గుడ్ మార్నింగ్ నమస్తే వెల్కమ్ టు ఎన్ఎన్ తెలుగు స్పెషల్ డ్రైవ్ నేను మీ వరుణ్. ఇక హర్యానా జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల వరకు వెలువడిన ఫలితాల సరళి ప్రకారం హర్యానాలో హస్తం పార్టీ జోరు కనిపిస్తుంది. ఇప్పటి వరకు కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక అటు బీజేపీ కూడా గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం 29 స్థానాల్లో ముందంజలో ఉంది. దీంతో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఇండియన్ నేషనల్ లోక్దళ్ 1 స్థానంలో, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పటి వరకు ఖాతా తెరకపోవడం గమనార్హంగా మారింది. ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ దూసుకుపోతుంది. ప్రస్తుతం 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ 23, పీడీపీ 4, అదేవిధంగా కాంగ్రెస్ 8 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ భాజపా, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి. దీనిపై మరింత సమాచారం మా బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి అందిస్తారు. కృష్ణమూర్తి, చెప్పండి. బీజేపీ 3వ దఫా పాలన, నరేంద్ర మోడీ పాలన పట్ల ప్రజలు కొంత అసంతృప్తి ఉన్నట్టు విషయంలో తాజాగా వెలువడుతున్నటువంటి హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ఫలితాలను బట్టి పరిశీలిస్తే స్పష్టమవుతా ఉన్నది. 2 రాష్ట్రాల్లోనూ, అంటే జమ్మూ కాశ్మీర్లోను, హర్యానాలోను బీజేపీ కొంత వెనుకంజ వేసింది. కాంగ్రెస్, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీకి ప్రజలు కొంత ఆదరిస్తున్నారు, ఆకర్షితులవుతున్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నాయి. 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికల కౌంటింగ్ పరిశీలిస్తే 2 రాష్ట్రాల్లోనూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అవకాశం అనిపిస్తుంది. జమ్మూ కాశ్మీర్ విషయంలో బీజేపీ చాలా ఆదర పెట్టింది. ఆర్టికల్ 370 తర్వాత జమ్మూ కాశ్మీర్లో కొంత పరిస్థితులు మెరుగుపడ్డాయి. అక్కడ ప్రజలు కూడా సంతోషాలు ఉన్నారు. బీజేపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తున్నారని గత కొంతకాలంగా బీజేపీ విస్తృతంగా ప్రచారం చేస్తుంది. మన పార్లమెంట్ ఎన్నికల్లోనూ బీజేపీ అంశాన్ని ప్రధానంగా ఇస్తుంది. అయినప్పటికీ అక్కడి ప్రజలు, జమ్మూ కాశ్మీర్ ప్రజలు బీజేపీని కాదని స్థానికంగా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీకి కొంత పట్టం కట్టారు అన్న విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. హర్యానాలో 2 సార్లు అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పాలన పట్ల అక్కడి ప్రజలు పూర్తి స్థాయిలో విసిగిపోయి అక్కడ ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను బీజేపీ నిర్వహిస్తుందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఆదరిస్తా ఉన్నారు. అదే ఇక్కడ 2 రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల 2 రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పోలింగ్ ప్రక్రియను
పరిశీలిస్తే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ముందంజలో భవిష్యత్తులోను కూడా ఇదే ట్రెండ్ అంటే కాంగ్రెస్ పార్టీకే ఓటర్లు మొగ్గు చూపేందుకు అవకాశం అయిన విషయం వస్తూ ఉంది. తాజాగా ఈ రెండు రాష్ట్రాల ఫలితాల తర్వాత జరిగేటువంటి మహారాష్ట్ర ఎన్నికల పైన కూడా ఈ రెండు రాష్ట్రాల ప్రభావం ఉండబోతుందని చెప్పేసి బీజేపీ శ్రేణులు భావిస్తా ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ కూడా భావిస్తా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ నరేంద్ర మోడీ మూడో దఫా పాలన అంటే రెండో దఫా పాలన కొంత మెరుగ్గా ఉన్నప్పుడు మూడో దఫా పాలన కానీ లేదంటే నరేంద్ర మోడీ యొక్క తీసుకున్న నిర్ణయాలు ప్రజలకు అంతగా ఆకర్షితం కావట్లేదు, ప్రజలకు అంతగా మేలు చేకూర్చట్లేదు అనే విషయం చాలా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది వరకు. దాదాపు కూడా 2024 ఎన్నికల తర్వాత బీజేపీ అంత స్థాయిలో కూడా ప్రజలు ఆదరించలేకపోయింది. దాదాపు ఎన్ని సీట్లు రావాలో అన్ని సీట్లు మాత్రమే గెలుచుకుంది. ఇక కాంగ్రెస్ ముందుకు దూసుకెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు జరిగే హర్యానాలో కూడా బీజేపీ ఎవరితో పోటీ చేయకుండా ఒంటరి పోరాటం చేయవల్లే బీజేపీకి తక్కువ ఓట్లు వచ్చాయి ఈసారి. అంటే హర్యానాలో పోటీకి బీజేపీ ఏమాత్రం ముందు చూపు, ఎందుకంటే 2 దఫాలు హర్యానాలో బీజేపీ పాలించింది, రెండు సార్లు. 10 సంవత్సరాలుగా బీజేపీ అధికారంలో ఉంది కాబట్టి అక్కడ సొంతంగా మళ్ళీ అధికారంలోకి వస్తామని చెప్పేసి బీజేపీ భావించింది. జమ్మూ కాశ్మీర్లో కొంత చివరి వరకు కొంత ప్రయత్నాలు చేశారు, కానీ అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలు పెట్టేటువంటి షరతులు కానీ మిగతా విషయంలో కొంత బీజేపీ సానుకూలంగా స్పందించింది. ఏదేమైనప్పటికీ ఓడినా గెలిచినా సరే ఒంటరిగానే పోటీ చేద్దామని చెప్పేసి మొదటి నుంచి కూడా అంటే నేషనల్ ఫ్రంట్ కానీ అక్కడ పీడీఎఫ్ ఈ రెండు కూడా పీడీపీ తర్వాత నేషనల్ ఫ్రంట్ ఈ రెండు పార్టీలు కూడా కొంత బీజేపీతో మొదట్లో కొంత కలిసి ఉన్నప్పుడు సఖ్యంగా ఉన్నప్పుడు ఆ తర్వాత వ్యతిరేక ధోరణి వచ్చి ఆ పార్టీలు విడిపోయాయి. ఒక దశలో జమ్మూ కాశ్మీర్లో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన నేషనల్ ఫ్రంట్తో పీడీపీతో కలిసి, కానీ అక్కడ పీడీపీ ముఫ్తీ మహమ్మద్ సయీద్ తోటి కలిసి చేసినటువంటి పాలన ప్రజలకు వ్యతిరేకంగా ఉంటుంది. ఆ పార్టీ పీడీపీ మద్దతు ఉపసంహరణకు ఆ తర్వాత విడిపోయి అప్పటి నుంచి కూడా రెండు పార్టీల మధ్య వైరం కొనసాగుతున్నది. అదేవిధంగా నేషనల్ ఫ్రంట్ కూడా బీజేపీని దూరంగానే పాటిస్తూ ఉంది. కాంగ్రెస్ పార్టీతో సానుకూల ధోరణితో ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ జమ్మూ కాశ్మీర్లో కాంగ్రెస్తో కలిసి పొడిచింది. కాంగ్రెస్ పార్టీ కూడా నేషనల్ ఫ్రంట్ కలిసి రావడంతో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ప్లస్ అయిందని చెప్పవచ్చు వారు. దాదాపు కూడా ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు కాంగ్రెస్ పార్టీ పోటీ చేసే ప్రతి రాష్ట్రాల్లో కూడా మనం చూసుకున్నట్లయితే కర్ణాటక కానీ తెలంగాణ కానీ మిగిలిన ఏ రాష్ట్రాల్లో చూసుకున్నా కాంగ్రెస్ పార్టీ ఎక్కువగా హామీల వర్షం కురిపిస్తూ వస్తుంది. సో ఇదే నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ హర్యానాలో కూడా దూసుకుపోవడానికి హామీల వర్షం ఏమైనా కురిపించిందా? హర్యానాలో దూసుకుపోవడానికి కారణం ఏంటంటే 10 సంవత్సరాలు అక్కడ బీజేపీ పాలించింది కాబట్టి అక్కడ ప్రజలు కొంత మార్పును కోరుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. అంటే ప్రజాకర్షక హామీలు ఇచ్చినవాడు కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజాకర్షక హామీలు ఇచ్చినప్పటికీ కొన్ని ఇబ్బందులు ఎదురవుతున్నప్పటికీ వాటిని అమలు చేసేందుకు చిత్తశుద్ధి ప్రయత్నం చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మన తెలంగాణలో తీసుకుంటే తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ఇచ్చినటువంటి హామీలలో చాలా వరకు నెరవేర్చారు. 1-2 హామీలు ఇంకా పెండింగ్, వాటిని కూడా త్వరలో నెరవేరుస్తామని చెప్పారు. మిగతా హామీలు రైతు రుణమాఫీ కానీ మిగతా అంశాల విషయంలో కూడా ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం కర్ణాటకలోనూ అదే రకంగా ఫ్రీ బస్సు మిగతా అంశాల మీద ఏదైతే కర్ణాటక ప్రభుత్వం హామీ ఇచ్చిందో దాన్ని పూర్తి స్థాయిలో నెరవేర్చింది. అక్కడ కూడా కొంత అంటే ఈ హామీల వల్ల ఖజానా మీద కొంత భారం పడి ప్రభుత్వ నిర్వహణలో కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ప్రజలకిచ్చే వాగ్దాన విషయంలో కాంగ్రెస్ పార్టీ ఏమాత్రం వెనకంజ వెళ్ళట్లేదు. హర్యానాలోనూ హామీలు ఇచ్చింది, వాటిని నెరవేర్చేందుకు కూడా ప్రయత్నాలు చేసే అవకాశం. 10 సంవత్సరాల బీజేపీ పనులు ఉన్నటువంటి ఓడిదుర్గం తప్పకుండా కూడా కాంగ్రెస్ పార్టీ కొంత పరిశీలించుకొని ముందుకు వెళ్లేందుకు అవకాశం ఉన్నాయి. ఏదేమైనా ప్రభుత్వం ఏర్పాటు తర్వాత ఏముంది ఏం జరిగింది అనే విషయం తెలిసే అవకాశం ఉన్నాయి. ఇక్కడ 2023 చివరిలో జరిగినటువంటి ఎన్నికల్లో తెలంగాణలో కొంత ఖజానా మీద కొంతనేం భారం ఉందనుకున్నారు, కానీ అధికారంలోకి వచ్చినాక ఖజానాలో భారీగా ఉంది, అప్పులు భారీగా ఉన్నాయని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ గుర్తించింది. అదేవిధంగా హర్యానాలో ఏముంది, ఏ పథకంలో ఎంతవరకు ప్రజలకు న్యాయం జరిగింది, ఎంతవరకు అన్యాయం జరిగింది, ఎంతవరకు వాటి అమల్లో ప్రభుత్వం సక్సెస్ అయింది, ఎంతవరకు ఫెయిల్ అయింది అనే విషయాన్ని కూడా అక్కడ బేరీజు వేసిన తర్వాత ఇచ్చిన హామీల విషయంలో ముందుకు వెళ్ళేవి. ఏదేమైనా కాంగ్రెస్ పార్టీ మొత్తంగా ఇచ్చిన హామీలను అమలు చేసిన మాత్రం ప్రయత్నం చేస్తూ ఉంది వారు. రైట్. అంటే బీజేపీ ఈ రకమైన తక్కువ స్థాయిలో కూడా మెజార్టీ గెలుచుకోవటం వల్ల నెక్స్ట్ జరగబోయే మహారాష్ట్ర మీద ఎలాంటి ప్రభావం పడే అవకాశం ఉంది? మహారాష్ట్ర మీద కొంత ప్రభావం పడే అవకాశం. మహారాష్ట్రలో ఇప్పటికే ఆ పార్టీ అంటే ఏక్నాథ్ షిండే నేతృత్వంలోని పార్టీ కొంత చతికిలబడింది అనుకోవచ్చు. అదేవిధంగా శివసేన, కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీ ఈ 3 పార్టీలు కలిసి మళ్ళీ కూటమిగా ఏర్పాటు అయి పోటీ చేసేందుకు కొంచెం సన్నద్ధమవుతా ఉన్నాయి. ఇట్లా
పంపకాలు అంటే ఇప్పటికి ఎన్నికల షెడ్యూల్ రాలేదు, ఇంకా ఎన్నికల కొంత సమయం ఉంది కాబట్టి ఇప్పటి నుంచే ఆ పార్టీలు కొంత పార్టీ యంత్రాంగాన్ని సన్నద్ధం చేస్తా ఉన్నాయి. ఏ పార్టీ ఏ నియోజకవర్గం ఎంత మేర బలం ఉన్నది ఏంది అనే విషయాన్ని కూడా కొంత పరిశీలిస్తా ఉంది. అంటే మొత్తంగా ఈ మహారాష్ట్ర ఎన్నికల అంటే ఈ రెండు రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ హర్యానా ఎన్నికల ఫలితాలు, మన లోక్సభ ఎన్నికల ఫలితాలు ఇవన్నీ కూడా మహారాష్ట్ర ఎన్నికల మీద తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. ఇదే ఆందోళన కూడా బీజేపీ వ్యక్తం చేస్తా ఉంది. బీజేపీ కూడా మహారాష్ట్రలో దిద్దుబాటు చర్యలకు కొంత శ్రీకారం చుట్టింది. అదేవిధంగా మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో అవసరమైతే స్థానికంగా ఉన్న పార్టీలను కలుపుకొని పోటీ చేసిన కూడా బీజేపీ సన్నద్ధమవుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మహారాష్ట్ర వదులుకోకూడదు. భారతదేశానికి గుండెకాయలా ఉన్నటువంటి మహారాష్ట్ర వదులుకుంటే కొంత ఇబ్బందికర పరిస్థితులు వస్తుంది అని చెప్పేసి బీజేపీ భావిస్తున్న ఆ కోణంలో కొంత ప్రయత్నాలు కూడా బీజేపీ మొదలుపెట్టింది వారు. రైట్. అయితే కాంగ్రెస్ పార్టీ ఇంత బలంగా పుంజుకోవడానికి గల కారణాలు ఏంటి? అసలు పూర్తి స్థాయిలో కూడా కాంగ్రెస్ పార్టీ అంటే దాదాపు కూడా 10 సంవత్సరాలు బీజేపీ ఆల్రెడీ అధికారంలో ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు మెజార్టీ స్థానాలు సంపాదించుకోవడానికి గల కారణాలు ఏమై ఉంటుంది కృష్ణమూర్తి? యాంటీ ఇన్కంబెన్సీ ప్రభుత్వం 10 సంవత్సరాలు, కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం 10 సంవత్సరాలు ఉంది. కొంత ప్రజలు ఆ పాలన పట్ల కొంత విసిగిపోయి అంటే 10 సంవత్సరాలు చూసాము, ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇంకేమైనా మేలు చేస్తుందామని ఒక అంశం. రెండో అంశము రాహుల్ గాంధీ నేతృత్వంలో పార్టీ బలోపేతమై రాహుల్ గాంధీ ఏదైతే భారత్ జోడో యాత్ర, భారత్ న్యాయ యాత్ర ఇట్లాంటి చేపట్టి దేశవ్యాప్తంగా ప్రజల యొక్క బాధలను క్షేత్రస్థాయిలో తెలుసుకొని వాళ్ళను వాళ్ళ ప్రాంతాలకు వెళ్ళి కలుసుకొని వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి కలుసుకొని ప్రజా సమస్యల మీద కొంత ఆయన ఆవలింపు చేసుకొని వాటికి సంబంధించిన పరిష్కార మార్గాలను కనుక్కునేందుకు ఆయన ప్రయత్నం చేయడము కొన్ని. అదేవిధంగా ప్రజలతో మమేకమయ్యేందుకు పార్టీ శ్రేణులను ముమ్మరం చేయడం, అదేవిధంగా బీజేపీ చేపట్టినటువంటి కొన్ని పనులు కొంత ఇబ్బందికరంగా మారాయి. ఈ నేపథ్యంలో కొంత కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల బీజేపీ వలన విసిపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల బీజేపీ పనులు జరిగిన అన్యాయాలను కాంగ్రెస్ పార్టీ ఏకరువు పెట్టడంలో కొంత సక్సెస్ అవుతున్నారు. రాహుల్ గాంధీ అంటే వ్యూహాత్మకంగా రాహుల్ గాంధీ ఎత్తులకు పై ఎత్తులేస్తుంది. లోక్సభలో అనుసరించిన వ్యూహం కానీ మిగతా అంశాల విషయంలో కానీ, అదేవిధంగా ప్రతిపక్షాలన్నింటినీ అంటే బీజేపీ వ్యతిరేక ఓటును చీలకుండా ప్రతిపక్షాన్ని ఏకతాటిపైకి వచ్చి ఉమ్మడిగా పోటీ చేయడం అనేది కాంగ్రెస్ పార్టీకి ప్లస్గా మరి బీజేపీ మైనస్గా మారుతుంది వారం. రైట్. థ్యాంక్ యూ కృష్ణమూర్తి ఫర్ ది క్లియర్ అప్డేట్స్. ఇక హర్యానా జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతుంది. ఉదయం 9 గంటల నుంచి కూడా పూర్తి స్థాయిలో కూడా వెలువడిన ఫలితాల సరళి ప్రకారం హర్యానాలో హస్తం పార్టీ చోరు కనిపిస్తుంది. ఇప్పటివరకు కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. అంటే బీజేపీ కూడా గట్టి పోటీనిస్తుంది. ప్రస్తుతం 29 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇక దీంతో ఇక్కడ ప్రధాన పార్టీల మధ్య గట్టి పోటీ నెలకొంది. ఇక ఇండియన్ నేషనల్ లోక్దళ్ ఒక స్థానంలో, ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ కూడా ఇప్పటివరకు ఖాతా తెరకపోవడం గమనార్హంగా మారింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు.
ఇక జమ్మూ కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ తోసుకుపోతుంది. ప్రస్తుతం 34 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక బీజేపీ ప్రస్తుతం 44 స్థానాలు, పీడీపీ 4, కాంగ్రెస్ 39 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ఇక ఇతరులు 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక్కడ బీజేపీ, పీడీపీ ఒంటరిగా పోటీ చేశాయి. కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ పొత్తులో ఉన్నాయి. దీనిపై మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి. రైట్. ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా దేశమంతా ఇప్పుడు హర్యానా, జమ్మూ కాశ్మీర్ ఫలితాలపై ఆసక్తిగా ఎదురు చూస్తున్న సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎన్నికల ఫలితాలు ఈ రోజు వెలువడిన నేపథ్యం ఉంది. ఉదయం ఏదైతే పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన పత్రాలను లెక్క పెడుతున్నారు, మరి కాసేపట్లో పోలింగ్ సంబంధించిన కూడా బ్యాలెట్ బాక్స్ సంబంధించిన పత్రాలను కూడా లెక్క పెట్టే కూడా సిద్ధమైన నేపథ్యం ఉంది. ఇక మొత్తంగా జమ్మూ, హర్యానాకు సంబంధించి కూడా ఇరు పార్టీలు పెద్ద ఎత్తున ఆశలు పెట్టుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ బీజేపీ సంబంధించి కూడా హర్యానాలో హ్యాట్రిక్ కొట్టేందుకు బీజేపీ ధీమాతో ఉన్నాయి. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సంబంధించి ఈ సంబంధించిన ఈ ఎన్నికల్లో హర్యానాతో పాటుగా జమ్మూ కాశ్మీర్ తమ అధికారంలోకి వస్తామని కూడా ధీమా వ్యక్తం చేస్తున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు ఈ పోలింగ్ సరళి కావచ్చు, బ్యాలెట్ పత్రాలకు సంబంధించిన ఆ సరళి కావచ్చు, ట్రెండ్స్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా మెజార్టీ స్థానాలలో లీడ్ లో వెళ్తున్న ఆ నేపథ్యం కనిపిస్తుంది. దాంతో పాటుగా ఇప్పటికే ఎగ్జిట్ పోల్ కావచ్చు, మిగతా సర్వే సంస్థలకు సంబంధించి కూడా మెజార్టీ సర్వే సంస్థలన్నీ కూడా కాంగ్రెస్ పార్టీ హర్యానాలో అధికారంలోకి వస్తున్నట్టుగా కూడా సూచికలు జారీ చేసినాయి. ఇక మరోవైపు ఇప్పుడు ట్రెండ్స్ కొనసాగుతున్న ట్రెండ్స్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ లీడ్లో నేపథ్యం అయితే ఇప్పటికే హర్యానాకు సంబంధించి ఏదైతే జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా 9 నియోజకవర్గ స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఇదైతే హర్యానాకు సంబంధించి కూడా 90 స్థానాలు. దీనికి మొత్తంగా ఈసీ సంబంధించి కూడా అన్ని ఏర్పాట్లు చేసేది 93 కౌంటింగ్ కేంద్రాలకు కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం ఉన్నది. ఇంకా మొత్తంగా ఇక్కడ ఒక్కో కౌంటింగ్ కేంద్రానికి సంబంధించి కూడా అయితే ఓటింగ్ సరైన కూడా లెక్క పెట్టే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా అక్కడ హంగు వస్తుందని కూడా ఎగ్జిట్ పోల్స్ చేస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ కి సంబంధించిన ప్రాంతంలో 43 స్థానాలు జమ్మూలో ఉన్నాయి. ఇక కాశ్మీర్ కి సంబంధించి కూడా 47 స్థానాలు కాశ్మీర్ భాగంలో ఉన్నాయి. కాబట్టి దాంతో పాటుగా 5 సంబంధించిన సభ్యులను ఏదైతే లెఫ్టినెంట్ గవర్నర్ సంబంధించి కూడా ఆయన నియమించేందుకు అవకాశం లేదు. వారికి సంబంధించి కూడా ఓటింగ్ అధికారం కేటాయిస్తే మరి అక్కడ అందు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఆ మ్యాజిక్ ఫిగర్ ను దాటేందుకు 46 స్థానాలకు సంబంధించి జమ్మూ కాశ్మీర్ లో రావాల్సి ఉంది. 46 స్థానాలకు సంబంధించి ఎవరిలో లీడ్ లో కొనసాగితే ఆ పార్టీ జమ్మూ కాశ్మీర్ లకు సంబంధించి కూడా అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇక ఉదయం 9 గంటలకు సంబంధించి కూడా ఇంకా 8 గంటల నుంచి కూడా పోలింగ్ సరళి కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కావచ్చు, ఇక్కడ జమ్మూ కాశ్మీర్ లకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఆధిక్యంలో 34 స్థానాల్లో ఆధిక్యంలో బీజేపీకి సంబంధించి కూడా 23 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నది. ఇక టీడీపీకి సంబంధించి కూడా 4 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నది. ఇక కాంగ్రెస్ ముందంజలో 8 స్థానాల్లో ముందంజలో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. హర్యానాకు సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ 55 స్థానాల్లో లీడ్ లో ఉంది. బీజేపీకి సంబంధించి కూడా 30 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నది. ఇక జమ్మూ కాశ్మీర్ సంబంధించి హర్యానాలో 55 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ సంబంధించి 45 స్థానాల్లో లీడ్ లో కొనసాగుతున్నది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు కూడా మెజార్టీలో లీడ్ లో కొనసాగుతున్న నేపథ్యం కంటే ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఏదైతే వాళ్ళతో పోల్చుకుంటే ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మెజార్టీ ఏదైతే అసెంబ్లీ స్థానాల నుంచి పోటీ చేశారో వాళ్ళకి సంబంధించి కూడా లీడ్ లో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. దాంట్లో రెస్లర్ పొగౌట్ సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా లీడ్ లో కొనసాగుతున్నది. మరోవైపు ఉపేందర్ సింగ్ హూడా కూడా ఆయన కాంగ్రెస్ పార్టీలో లీడ్ లో కొనసాగుతున్నారు. ఇక 2 స్థానాలకు సంబంధించి సోమర్ అబ్దుల్లా సంబంధించిన ఆయన లీడ్ లో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక హర్యానా సీఎం నయూబ్ సింగ్ సైని బీజేపీలో ఆయన లడ్వాడా నుంచి కూడా పోటీ చేశారు. ఆయన బీజేపీలో ముందంజలో కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా మరి కాసేపట్లకు సంబంధించి కూడా దీని తుది ఫలితం వెలువడే అవకాశాలు అయితే కనిపిస్తుంది. మెజార్టీగా కాంగ్రెస్ పార్టీ లీడ్ లో అయితే కొనసాగుతుంది. 2 అంటే జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా స్థానాలకు సంబంధించి కూడా ఈ 2 స్థానాల్లో బీజేపీ వెనకంజలో ఉన్నది. ఎందుకంటే బీజేపీకి సంబంధించి కూడా ఒంటరిగా పోటీ చేసిన నేపథ్యం కావచ్చు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ కూటమికి సంబంధించి కూడా మెజార్టీలో కొనసాగుతున్నది. ఇప్పుడు ఈ ఫ్రెండ్స్ కి సంబంధించి కూడా కాంగ్రెస్ పార్టీ
మెజార్టీ లీడ్ లో ఉన్నది కాబట్టి ఇక రెండో ఫలితం వరకు కూడా లీడ్ లో కొనసాగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా గెలుపు తీరాలు చేరే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా సంబరాలు చేసుకుంటున్నారు. ఇక్కడ గాంధీ భవన్ కావచ్చు, మిగతా రాష్ట్రాలకు సంబంధించి కూడా అన్ని రాష్ట్రాల్లో ఇప్పటికే సంబరాలకు సిద్ధమైన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే మెజార్టీ స్థానాలు కాంగ్రెస్ పార్టీకి చూపిస్తున్న నేపథ్యంలో ఇప్పటికే చాలా స్థానాల్లో కూడా బీజేపీ కావచ్చు, ఇతర పార్టీలు వెనకంజలో లీడ్ లో కొనసాగుతున్న వెనకంజలో ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా గెలుపు ఖచ్చితంగా ఖాయమని కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు, నేతలు కూడా డిసైడ్ అయిపోయిన నేపథ్యంలో సంబరాలు కూడా మరికాసేపట్లో ప్రారంభం అయితే అవకాశాలు అయితే ఉన్నాయి. మొత్తంగా ఎందుకంటే హర్యానాకు సంబంధించి కూడా బీజేపీ పార్టీ అధికారంలో ఉన్నది. ఇంకా మరోసారి రెండు సార్లు అధికారంలోని మూడోసారి అధికారంలోకి రావాలని తీవ్రమైన ప్రయత్నాలు చేస్తుంది. కాబట్టి అక్కడ అయితే కొన్ని బీజేపీకి సంబంధించి కూడా కొన్ని పరిస్థితులకు సంబంధించి కూడా అక్కడ అధికారం కోల్పోయేందుకు కూడా ఆస్కారం అయితే కాదు. ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున అప్పుడు నిరసన చేపట్టడం, వాళ్ళకి సంబంధించి కూడా మూకుమ్మడిగా వాళ్ళపైన పోలీసుల నుంచి కూడా కట్టడి కావచ్చు, పోలీసుల నుంచి కూడా వాళ్ళపై దాడులు కావచ్చు, వాళ్ళను అరెస్ట్ చేసినట్టు అయితే కాదు. ఎందుకంటే రైతులకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా హర్యానాతో పాటుగా జమ్మూ కాశ్మీర్ సంబంధించి ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా అక్కడ దేశవ్యాప్తంగా రైతులకు సంబంధించి కనీస మద్దతు ధర కోరుతూ కూడా నిరసన చేపట్టారు. ఇక 2 సార్లు అధికారంలో ఉన్న హర్యానాలో బీజేపీకి సంబంధించి కూడా రైతులను పట్టించుకోలేదు. రైతులకు సంబంధించి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా విస్మరించిందని కూడా వాళ్ళు రోడ్లపైన బైఠాయించి ఆ సిచ్యువేషన్స్ మొన్నటి వరకు కనిపిస్తున్న నేపథ్యంలో కాబట్టి ఆ వ్యతిరేకత ఓటాట కూడా కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దాంట్లో భాగంగానే ఇప్పుడు లీడ్ అయితే కొనసాగుతున్నది. హర్యానాలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేజిక్కించుకునేందుకు ఇప్పటికే మెజార్టీ లీడ్ లో కొనసాగుతుంది. ఇక జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా ఈ 5 స్థానాలకు సంబంధించి లెఫ్టినెంట్ గవర్నర్ నియమించి 5 స్థానాలకు సంబంధించి ఆ సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది, అక్కడ కాంగ్రెస్ పార్టీ మెజార్టీగా గెలుస్తుంది అనేది కూడా మెజార్టీ సర్వే సంస్థలు కావచ్చు, ఇక మిగతా అన్ని కూడా చేసేసిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎగ్జిట్ పోల్స్ మాత్రం అక్కడ అన్ని ఏర్పడుతుందని చెప్పినారు. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి ఈ గవర్నర్ ఏర్పాటు చేస్తే 5 సభ్యులకు సంబంధించి కూడా అధికారం ఏదైతే ఓటింగ్ అధికారం కల్పిస్తే అక్కడ ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పటికైతే లీడ్ లో అది జమ్మూ కాశ్మీర్ సంబంధించి హర్యానాకు సంబంధించి లీడ్ లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ ముందంజలో కొనసాగుతున్నది. ఇక మరికాసేపట్లో వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి ఇక దాని తర్వాత కూడా ఇదే ట్రెండ్ కొనసాగితే కాంగ్రెస్ పార్టీ ఈ 2 రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చడం మాత్రం ఖాయమని కూడా ఇప్పుడు ఎగ్జిట్ పోల్ తో పాటు సర్వే సంస్థ రాజకీయ విశ్లేషణకు చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. మనం రెడ్డి హరీష్ అయితే దాదాపు కూడా ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో 360 అదేవిధంగా 365 356 ఈ 2 ఆర్టికల్స్ కూడా రద్దయిపోయి దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది. సో వీటి యొక్క ప్రభావం మళ్ళీ మూడోసారి మోడీ అధికారంలోకి రావడానికి ఏమైనా కనిపిస్తా ఉందా? జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా అక్కడ ఎందుకంటే జమ్మూలో 43 ఇతర సంబంధించిన ఇతర కొన్ని స్థానాలు ఉన్నాయి. కాబట్టి కాశ్మీర్ సంబంధించిన స్థానాల్లో ఉన్నాయి. కానీ అక్కడ ఓటింగ్ సరళికి సంబంధించి కావచ్చు, ఓటర్ నాడికి సంబంధించి పరిస్థితులు మారుతా ఉంటాయి. ఇక్కడ ఆర్టికల్ 317 కావచ్చు, ఇతరకు సంబంధించి కూడా కొంతమేర ఇక్కడ కాశ్మీర్ కి సంబంధించిన ప్రాంతాల్లో వ్యతిరేకత వచ్చిన నేపథ్యం కావచ్చు, ఇక్కడ జమ్మూ సంబంధించిన ప్రాంతాలకు సంబంధించి అక్కడ స్థానాల్లో ప్రజలకు సంబంధించి కూడా కొంతమేర మద్దతు ఇవ్వడం కావచ్చు. అంటే ఈ ప్రాంతానికి సంబంధించి కూడా ఓటర్ల నాడీ సంబంధించి కూడా ఇప్పటికీ ఇతర పార్టీలకు సంబంధించి కూడా వాళ్ళ నాడీని పక్కడలేకపోయిన నేపథ్యం అయితే కనిపిస్తుంది. కాబట్టి అందుకే సర్వే సూచికలు కావచ్చు, ఎగ్జిట్ పోల్స్ సంబంధించి కూడా అనుమతులు అని చెప్తున్న నేపథ్యం. ఎందుకంటే చాలా వరకు ఏదైతే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి మొన్న ఏదైతే ఇతర అన్ని రాష్ట్రాల్లో జరిగిన మొదటి దఫలో జరిగిన ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ గత ఫలితాలను మార్కును దాటేసి 93 అంటే ఒంటరిగా 93 స్థానాలను కైవసం చేసుకుని ఇతర పార్టీలతో పోలిస్తే కాంగ్రెస్ పార్టీకి మెజార్టీ స్థానాలు సొంతం చేసుకుంది గత ఎన్నికలతో పోలిస్తే. ఇప్పుడు అదే మార్కు దాటే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఎందుకంటే గత 10 ఏళ్లుగా బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉన్నది, మరోసారి మోడీ అధికారంలోకి వచ్చిన నేపథ్యం ఉన్నది. కాబట్టి అప్పుడు సంబంధించి కూడా జమ్మూ కాశ్మీర్ సంబంధించిన హామీలు కావచ్చు, 317 ఆర్టికల్ సంబంధించి కావచ్చు, ఇవన్నీ అక్కడ ఎంతవరకు ప్రభావితం చూపింది కాంగ్రెస్ పార్టీ సంబంధించి కూడా అక్కడ ప్రజలకు ఇచ్చిన హామీలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు కావచ్చు, రాహుల్ గాంధీకి సంబంధించి కూడా భారత్ జోడో యాత్ర కూడా ఆయన అక్కడ ముగింపు జోడో యాత్ర కూడా చేపట్టడం కావచ్చు, ఇవన్నీ సంబంధించి కూడా ప్రజల్లో అనుకూలత కాంగ్రెస్ పార్టీ వైపే మళ్ళిందని చెప్పచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వం సంబంధించి ఇచ్చిన హామీలను విస్మరించిందని కూడా వాళ్ళు రోడ్లపైకి వచ్చి బైఠాయించి నిరసన తెలిపే సిచ్యువేషన్స్ అయితే అప్పుడు కనిపిస్తాయి. కాబట్టి ఇప్పుడు సంబంధించి కూడా ఇరు పార్టీలకు సంబంధించి కూడా ఇప్పుడు
ఎలా ఉండబోతుంది అనేది కూడా ఒక ఆసక్తిగా జమ్మూ కాశ్మీర్ కావచ్చు, హర్యానా రాష్ట్రాలకు సంబంధించి కూడా దేశవ్యాప్త ప్రజలు ఎదురు చూస్తా ఉన్నారు. ఇప్పుడు దీనికి సంబంధించి ఇప్పటికే లీడ్ లో కూడా కాంగ్రెస్ పార్టీ కొనసాగుతా ఉన్నది. జమ్మూ కాశ్మీర్ సంబంధించి కూడా అక్కడ మెజార్టీ లీడ్ లో ఉన్నది. అక్కడ కాంగ్రెస్ పార్టీ లీడింగ్ కొనసాగుతున్నది. కాబట్టి ఈ తుది ఫలితం వచ్చిన తర్వాత ఈ ట్రెండ్స్ కొనసాగితే మాత్రం ఖచ్చితంగా జమ్మూ కాశ్మీర్ లో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. అయితే ఓవరాల్ గా ఇటు జమ్మూ కాశ్మీర్ ఇటు హర్యానా రెండు కూడా పోలింగ్ ఎన్ని గంటలకి అయిపోతుంది, పూర్తి వివరాలు ఎన్ని గంటలకి వెలువడించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఇటు కాంగ్రెస్ పార్టీ ఎట్టకేలకు కూడా 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ అధికారంలోకి రావడానికి బలంగా పుంజుకుంటుంది. కాబట్టి అధినేతలు ఏమన్నా స్పందిస్తున్నారా? ఎందుకంటే ఈ ఓటింగ్ ర్యాలీకి సంబంధించి పోస్టల్ బ్యాలెట్ పత్రాలు ఓటింగ్ ఏదైతే కౌంటింగ్ కొనసాగుతుంది. ఇక మరి కాసేపట్లో దానికి సంబంధించి కూడా ఈవీఎం సంబంధించిన కౌంటింగ్ కొనసాగే అవకాశం అయితే ఉంది. తుది ఫలితం సంబంధించి మరి కాసేపట్లో అంటే 11 గంటల వరకు కూడా మొదటి ఫలితం వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తుంది. ఇప్పటికే మెజార్టీలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతుంది. చాలా నియోజకవర్గ స్థానాల్లో కూడా మెజార్టీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో తుది ఫలితం వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. ట్రెండ్స్ లో మాత్రం కాంగ్రెస్ పార్టీ అన్ని హర్యానాకి సంబంధించి కూడా మెజార్టీ స్థానాల్లో అన్ని అసెంబ్లీ నియోజకవర్గ స్థానాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు లీడ్ లో కొనసాగుతున్నారు. జమ్మూ కాశ్మీర్ కి సంబంధించి కూడా ఒకవైపు కాశ్మీర్ లో మెజార్టీ స్థానాల్లో ఏదైతే కాంగ్రెస్ పార్టీ లీడ్ లో కొనసాగుతుంది. జమ్మూకు సంబంధించి కూడా అక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా బీజేపీతో పోటీ పడుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఈ రెండు స్థానాల్లో ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లీడ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ ట్రెండ్స్ కి సంబంధించి మరి కాసేపట్లో తుది ఫలితం వెలువడే అవకాశాలు అయితే ఉన్నాయి. హరీష్ ఫర్ ది క్లియర్ అప్డేట్స్. అది చూసుకున్నట్లయితే ఎట్టకేలకు కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాల తర్వాత కొంచెం బలం పుంచేందుకు కూడా అవకాశం ఎక్కువగా ఉన్నట్లు కూడా తెలుస్తూ ఉంది. సో అదేవిధంగా ఇటు జమ్మూ కాశ్మీర్ హర్యానా అంటే ఆ హర్యానాలో ఎక్కువగా రైతులు ఉన్నారు. కాబట్టి అంటే ఎలక్షన్స్కి 2024 ఎంపీ ఎలక్షన్స్ కంటే ముందు కూడా రైతులు ఏవైతే యాంటీ బీజేపీగా వాళ్ళైతే అందరూ కూడా కలిసికట్టుగా బీజేపీ మీద ఫైట్ చేయడం వల్ల ఎక్కువగా అక్కడ పంజాబ్ నుంచి హర్యానా నుంచి ఎక్కువ మంది రైతులు అక్కడ నుంచి వాళ్ళే వచ్చిన వాళ్ళు. కాబట్టి కొంతమేర ఇటు కాంగ్రెస్కి సపోర్ట్గా రైతులు ఉన్నారు. కాబట్టి దాని ప్రభావం కూడా హర్యానా మీద పడింది. అదేవిధంగా జమ్మూ కాశ్మీర్లో కూడా అక్కడ ప్రాంతీయ పార్టీలు ఎందుకంటే బీజేపీ పార్టీ కూడా ఆర్టికల్ 360 కానీ ఇలాంటివన్నీ కూడా రద్దు చేసినా కానీ అక్కడ ప్రాంతీయ పార్టీ ప్రభావం ఎక్కువగా ఉండబట్టి కూడా అక్కడ ఎక్కువగా ప్రాంతీయ పార్టీలు తో కాంగ్రెస్ పార్టీ కొంత హవా చాటుతుందని చెప్పొచ్చు. సో దాదాపు కూడా సాయంత్రానికి కానీ వెలువడే పూర్తి వివరాలు వెలువడే అవకాశాలు ఉన్నాయి. సో ఎప్పటికప్పుడు కూడా వివరాలు మీకు అందించడానికి ఎన్ఎన్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ఎన్ఎన్.